అందరూ నమస్కారం. వికారాబాద్ జిల్లా మోత్కుపల్లికి చెందినటువంటి సుష్మిత, మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దపు చెందినటువంటి అభిలాష్ ఇతనికి వీళ్ళకి పెళ్ళే. దెన్ సుష్మిత వచ్చేసి ప్రజెంట్ ప్రెగ్నెంట్. మొన్న 23వ తారీఖున పుట్టింట్లో ఆమెకు వచ్చేసి సీమంతం. వాస్తవానికి గత కొద్ది రోజులుగా ఈ అభిలాష్ అనేవాడు సుష్మితను వేధిస్తున్నాడు. ఏ రకంగా? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నా బిడ్డనా, నా వల్ల నీ కడుపు వచ్చిందా, నాకు తెలుసుకోవాలని ఉంది అన్నాడు. పాపం అలా అనకు, నువ్వు కాకపోతే ఇంకెవరు, నేను ఏ తప్పు చేయలేదని పాపం చెప్తూ ఉంటే వాడు శాడిస్ట్ లాగా ఇది చేస్తాడు. అప్పుడు ఆ మగోడి తల్లి వచ్చి పళ్ళు రాలగొట్టి ఏం మాట్లాడుతారు, గాడిద, కోడలరా, నీ భార్యరా అని చెప్పాల్సింది పోయి, నా కొడుకు అడుగుతున్నాడు కదా, చెప్పవే, ఎవరితో పడుకున్నావు, ఎలా వచ్చింది నీ కడుపు, అది ఇదని చెప్పి నానా ఇది చేశారంట. చివరికి మన సీమంతం రోజు అందరి ముందు ఊరి పెద్దలు ఎదుటి కూడా వాళ్ళ పుట్టిన ఊరిలో, ఆడపిల్ల ఊరిలో అత్త మొగుడు పంచాయతీ పెట్టేశారంట. కడుపులో ఉన్న బిడ్డ నా బిడ్డ అని నాకు అనుమానం ఉంది అని. ఏం చేయాలంటే కడుపులో ఉన్న బిడ్డకి DNA టెస్ట్ చేయాలట. ఎక్కడేదో పిచ్చి న్యూస్ చూస్తుంటాడు, ఎవరికి అనుమానం వచ్చి కడుపులో బిడ్డ కూడా DNA టెస్ట్ చేస్తారని. ఇక ఇప్పుడు నా పిల్లం కూడా చేపిస్తా, నా పిల్లం కడుపులో బిడ్డ నా బిడ్డ కాదు ఇప్పుడు తెలియాలి అని నానా ఇది చేస్తూ ఉంటే, ఒక DNA టెస్ట్ చేయాలంటే మాటలు కాదురా నాయన, అది పెద్ద ప్రొసీజరే ఉండిద్ది అసలు. సరే, పంచాయతీ అయిపోయింది. బట్ ఈలోపు ఆమె అల్లలాడిపోతుంది. ఎందుకు? మరలాడేదే గోలంట. సీమంతం అయిన తర్వాత కూడా ఊరి పెద్దలు పంచాయతీ అయ్యాక కూడా DNA టెస్ట్ చేయించాల్సిన కడుపులో బిడ్డకని చెప్పేసి దాడికి సపోర్ట్గా అత్త, ఓ పక్క అత్త శశిరేఖ, మోడి అభిలాష్, ఇలా టార్చర్ తట్టుకోలేక పాపం సుష్మిత 5 నెలలు గడుపుతూ ఉంది. పాపం ఇంట్లో ఊరేసుకొని చనిపోయింది. ఇక సుష్మిత వాళ్ళ అమ్మ పాపం జరిగింది మొత్తం వెళ్ళి పోలీసులకు చెప్పింది. పోలీసులు క్రాస్ చెక్ చేస్తే నిజమని తెలిసింది. దెన్ అభిలాష్ని వాళ్ళ అమ్మని ఇద్దరిని అరెస్ట్ చేసి జడ్జి మీద ప్రవేశపెడితే రిమాండ్ విధించారు. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్, దయచేసి మీరు ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు మీ అమ్మాయిని, లేదా మగోళ్ళు ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఉన్నప్పుడు 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకున్నారు. అలవాట్లు ఏంటి, అద్దనిదే. పెళ్ళైన తర్వాత వాళ్ళు తేడా అని తెలిసింది అనుకుందాం, అయితే అర్థం చేసుకుని వాళ్ళు మార్చుకునేలాగా ఉండండి. వాళ్ళు అర్థం కారు, వీళ్ళు మారరు, దారుణారు అనుకుంటే అక్కడి నుంచి వచ్చేసాడు అంతే తప్ప చనిపోవద్దండి, ప్లీజ్ అండి.